ఆ రహదారి నరకానికి అడ్డదారిగా మారింది. 17 కిలోమీటర్ల పొడవు కలిగి 15 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించే ప్రధానమైన రోడ్డది. ఇటు జాతీయ రహదారి 44, 167ను అనుసంధానం చేసే కీలక మార్గం అయినప్పటికీ 9 ఏళ్లుగా ఈ రహదారి పనులు ముందుకు సాగడం లేదు. పాలకులు, అధికారుల పనితీరును వెక్కిరించేలా మారిన వేముల లక్ష్మీపల్లి రహదారిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. 17 కిలోమీటర్లు 15 గ్రామాలకు రవాణా సౌకర్యాలు కల్పించేటువంటి రహదారి ఇది. ఇటు 44 అటు 167 జాతీయ రహదారులను అనుసంధానం చేసేటువంటి కీలకమైనటువంటి రోడ్డు. కానీ పాలకులు, అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా 9 ఏళ్లుగా నత్తనడకన పనులు సాగుతున్నాయి. అసలు ఈ రోడ్డు దుస్థితికి కారణమేంది తెలుసుకుందాం సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో. హైదరాబాద్ బెంగళూరు 44వ జాతీయ రహదారిపై వేముల స్టేజీ నుంచి మహబూబ్ నగర్ రాయచూర్ 167వ జాతీయ రహదారిపై స్విట్స్ కాలేజీ వరకు 17 కిలోమీటర్ల పొడవున రహదారిని గత ప్రభుత్వ హయాంలో డబుల్ రోడ్డుగా నిర్మించేందుకు పనులు మొదలుపెట్టారు. 23 కోట్ల 32 లక్షల అంచనా వ్యయంతో తలపెట్టిన ఈ రహదారి పనులకు 2017 ఏప్రిల్లో అప్పటి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 9 ఏళ్లు గడిచినప్పటికీ పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. దీంతో 15 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం అనేక మంది ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తారు. ఈ రహదారి పూర్తయితే అడ్డాకుల, మూసాపేట, దేవరకద్ర మండలాల ప్రజలకు మేలు చేకూరుతోంది. కానీ ఎప్పటికి పనులు పూర్తవుతాయో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. 2 జాతీయ రహదారుల మధ్య ఉండేటువంటి యొక్క రోడ్డు అధ్వానంగా ఉండడంతో ఇక్కడ నిత్యం ప్రయాణం చేసేటువంటి యొక్క జనాలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతుండో వాళ్ళంతా కూడా ఈ యొక్క ఇబ్బందులు పడి కాళ్ళు చేతులు ఇరిగినటువంటి యొక్క పరిస్థితులు కూడా వెలుగు చూసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ఇటు 44వ జాతీయ రహదారి హైదరాబాద్ బెంగళూరు, తర్వాత మహబూబ్ నగర్ నుంచి రాయచూరు వెళ్ళేటువంటి 167వ జాతీయ రహదారి మధ్య ఉండేటువంటి యొక్క వేముల లక్ష్మీపల్లికి సంబంధించినటువంటి యొక్క రహదారి విన్నాం. ఈ రహదారి యొక్క పరిస్థితి ఒకసారి గమనిస్తే చాలా అధ్వానంగా ఉండేటువంటి పరిస్థితి. లక్ష్మీపల్లిలో బ్యాంకు ఉండడంతో నిత్యం వివిధ గ్రామాల నుంచి ఖాతాదారులు కానీ రైతులు అనేక మంది నిత్యం ఇక్కడ వస్తుంటారు. వీళ్ళంతా కూడా ఇదే రహదారి పైన ప్రయాణించడం జరుగుతుంది. మనం చూస్తున్నాం పెద్దగా ఏర్పడినటువంటి యొక్క గోతుల వల్ల ఈ యొక్క నడుములకు సంబంధించినటువంటి కానీ తర్వాత దుమ్ము వల్ల చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులు వస్తున్నాయని చెప్తున్నారు. 2017-16కి సంబంధించినటువంటి యొక్క సంవత్సరంలో దీనికి శంకుస్థాపన జరిగింది. ఈ యొక్క శంకుస్థాపన అప్పటి మంత్రి కేటీఆర్ దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. మనం గమనిస్తున్న వచ్చేటువంటి వాహనదారులు అతి జాగ్రత్తగా ఎప్పుడు కింద పడతామనేటువంటి యొక్క భయం గుప్పిట్లో పెట్టుకొని దీనిలో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక వర్షాకాలం వస్తే వాళ్ళ యొక్క పరిస్థితి చాలా వర్ణాతీతం. ఎక్కడ గోతులు ఉన్నాయో, ఎక్కడ నీళ్లు ఉన్నాయో తెలియలేనటువంటి పరిస్థితిలో అనేక మంది కింద పడి గాయాలు పాలైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది దారిలో ఉండేటువంటి వేములకు సంబంధించినటువంటి ఒక మహిళ తన బాలుడితో ఆటో వెళ్తుంటే అది కింద పడి 4 సంవత్సరాల యొక్క బాలుడు చనిపోయినటువంటి ఘటన కూడా ఈ యొక్క రహదారి పైన మనకు గతంలో జరిగినటువంటి పరిస్థితి. అధికారులు కానీ తర్వాత కాంట్రాక్టర్ యొక్క మాటలు ఎట్లా ఉన్నా ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి యొక్క దృశ్యాలను మాత్రం గమనించవచ్చు. మరొక వైపు గర్భిణుల యొక్క పరిస్థితి మాత్రం సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్ళలేక ఒకవేళ ప్రైవేటు వాహనాలను ఆటోలో తీసుకుంటే ఇక గతుకులమయమైనటువంటి రోడ్లో వాళ్ళకు ప్రమాదం ఉండి ఇప్పుడు గతంలో కూడా అనేక మందికి యొక్క గర్భవిచ్ఛితి జరిగిందని చెప్తున్నారు. వాళ్ళు చివరి సమయంలో ఆసుపత్రికి పోతే కూడా ఇబ్బంది పడినటువంటి ఘటనలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. వెంటనే అధికారులు రవాణా సౌకర్యాలు మెరుగుపరచాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. 17 కిలోమీటర్లలో అక్కడక్కడ 6 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. మిగిలిన రహదారిని అలా వదిలేశారు. ఇక వేముల గ్రామం చుట్టూ కంకర రోడ్డు వేసి వదిలేయడంతో ఒకటే దుమ్ము ధూళి. లక్ష్మీపల్లి గ్రామ ప్రజల కష్టాలు వర్ణనాతీతం. రోడ్డు నిర్మించాలని కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశామని, ఆందోళన కార్యక్రమాలు చేసినా పట్టించుకోవటం లేదని స్థానికులు బాధపడుతున్నారు. ఇక్కడ లక్ష్మీపల్లికి సంబంధించినటువంటి యొక్క గ్రామస్తులు ఉన్నారు. వారు ఈ యొక్క రోడ్డు వల్ల ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ రోడ్డు ఎట్లా ఉంది? ఏమి ఇబ్బంది మీకు? ఏమి ఇబ్బంది అంటే మేము పోనీకి వస్తలేదు. బండ్ల మీద పోవాలన్నా మొగోళ్ళు కింద వేసేది తెలియదు. కింద వాడి మోకాలు వలిగిపోతున్నాయి. మాకు ఇంతగానం రాజకీయం నడుస్తుంది, ఓట్లు అడుగుతున్నారు, అన్ని అడుగుతున్నారు, రోడ్డు మాత్రం వస్తలేదు. మా ఇబ్బందులు ఎవరికి చెప్పుకున్నాలే మేము. అదే బైకులో ఎక్కించుకోపోతలేదు, ఇంకా ఇది ఆటోలు కూడా నడుస్తలేవు. మబ్బులకి ఏమన్నా అయితే ఎవరు వస్తలేరు సారు. నైట్ టైంలో ఎప్పుడు ఎమర్జెన్సీ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు ఇబ్బంది చేసి వాళ్ళు వస్తలేరు. అంబులెన్స్ ఫోన్ చేస్తే వాళ్ళు ఇస్తలేరు. మాకు ఎవరు సహకరిస్తలేరు. వేములం నుంచి కలెక్టర్ ఆఫీస్కు పాదయాత్ర చేయడం జరిగింది. అఖిల పక్షంలో రైతులంతా మరి అప్పుడున్న లీడర్లు అందరు కలిసి కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ మేడం మెమోరాండం ఇచ్చి
ఆ రోజు పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్ర చేసిన తర్వాత వేముల స్టేజ్ కా నుంచి మరి లక్ష్మీపల్లి వరకు ఒక 6 కిలోమీటర్లు మాత్రమే 2019 సంవత్సరం వరకు రోడ్డు వేయడం జరిగింది. లక్ష్మీపల్లి నుంచి సిడ్స్ కాలేజ్ వరకు పోయే వరకు మొత్తం రోడ్డు ఇది 17 కిలోమీటర్లు, అది 6 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. ఇంకా 8 కిలోమీటర్లు పెండింగ్లో ఉంది. మా పిల్లగానికి ఒకనాడు జ్వరం వచ్చి ఆటోలో వస్తుంటే కింద పడి చచ్చిపోయాడు. అట్లా అయ్యింది. ఇక ఎవరు వస్తలేరు. బండి మీదకి వెళ్ళి కింద పడి మన నాన్న మీరు కూడా ఇరిగింది. చిన్నే నాదే ఏం చేస్తారు మీరు? రోడ్డు మళ్ళీ ఎవరు సార్ చేస్తారు, ఏం చేస్తారు? రహదారి యొక్క మరమ్మతు చేయాలని చెప్పి వారందరూ డిమాండ్ చేస్తారు. లేకుంటే తాము మరింత తమ యొక్క ఆందోళన ఉధృతం చేస్తామని వారంతా కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.